ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ విధానాలలో మార్పులు చేయాలని ఏఐటీయూసీ నాయకులు ఆర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం చినముషిడివాడ జంక్షన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ధర్నా నిర్వహించారు. అందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ విధానం వలన భవన నిర్మాణం రంగం కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. ఈ ఇసుక పాలసీ విధానంలో దళారీలు ఇష్టరాజ్యంగా ఇసుకను అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఉచిత ఇసుక కోసం రీచ్కు వెళితే 2 రోజుల పాటు అక్కడే ప్రజలు వేచి ఉండవలసిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి నూతన మార్పులతో తక్కువ ధరకు ప్రజలకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ముత్యమాంబ భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం అధ్యక్షులు వై రాంబాబు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ సంక్షేమం బోర్డును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్ లో ఉన్న బీమా పాలసీలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని ఫ్రీగా ఇసుకిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే మీరు ఇసుక ఫ్రీ అని చెప్పారో దళారీ వ్యవస్థ తీసుకెళ్ళి ఈరోజు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో లేదు. శ్రీకాకుళం నదుల దగ్గరేమో తీసి ఎవరైతే మీ పార్టీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇసుకలు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. కానీ రీచ్లకు రాకుండా ఇసుక రీచ్కి రావట్లేదు. ఇసుక రీచ్ల దగ్గర కూడా లారీ డ్రైవర్లు వారం 5 రోజులు 15 రోజులు లైన్లో ఉండి రోజు భోజనాలు లేక ఇబ్బందులు పడి పాన్ పరాకులు అమ్ముకునే స్థితికి వచ్చిందంటే ఇసుక పారు ఎంత ఫ్రీగా ఇస్తామని చెప్పి మీ దళారీ వ్యవస్థని అరికట్టకుండా ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్తే ప్రజలకు అందుబాటులో లేదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని మళ్ళీ అమలు చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ నిధులు కూడా భవన నిర్మాణ కార్మికులే ఖర్చు పెట్టాలని ఈరోజు ఏఐటీయూసీ తరఫున ఈ పెందుర్తి ఏరియాలో ధర్నా కార్యక్రమం పెట్టాం. 3 నెలల క్రితంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ విధానం వల్ల ఇసుక కబ్జా వల్ల కార్మికులు పని లేకపోయింది అన్నది వాస్తవం. వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది అన్నీ అయితే మీరు చేస్తుంది ఏంటన్నది అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల యొక్క పరిస్థితులు అధోగతి పడతా ఉన్నాయి. ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండలో 10-11 వరకు కూలి పనులకు వేచి చేసి పనులు లేకుండా ఇంటికి ఉసురుమని వెళ్ళి అప్పులు చేసి ఈరోజు ఇంట్లో పబ్బం గడిపే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏదైతే నూతన పాలసీ ఇసుక విధానం తీసుకొచ్చారో 1600 రూపాయలు అంటున్నారో కానీ అక్కడ రిచ్ల దగ్గరికి వెళ్తే ఇసుక ఉన్న బళ్ళు ఒక బండి 3 రోజులు పడే పరిస్థితి ఉంది. ఇదే అదనంగా ఈ రాష్ట్రంలో అధికార కూటమి పార్టీ సంబంధించిన నేతలు కానీ మరొకరు కానీ దళారుల వ్యవస్థగా ఏర్పడి ఇసుకని టన్ను 6,000 నుంచి 9,000 రూపాయలకు అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల రేకుల షెడ్డు బిల్డింగ్ కట్టుకున్నటువంటి నిర్మాణ రంగం వల్ల క్రషర్ బుక్ పై కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. భవన నిర్మాణ కార్మిక గుర్తింపు ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయిన చాలా మంది క్లైములు ఉన్నాయి. పాలసీ బీమాలు అమలు చేయాలా, విద్యార్థి తల్లి పిల్లలకి ఇవ్వాల్సిన పిల్లలు బీమాలు వసూలు చేయాలి. అన్నింటి మీద సంక్షేమ బోర్డు పూర్తిగా పునరుద్ధరించి శస్త్రరూపంలో వచ్చిన ప్రతి నిధిని సంక్షేమ బోర్డులో పెట్టి భవన నిర్మాణ కార్మికుల కష్టాల కోసం ఏర్పాటు చేయాలా. అట్లాగే ఏదైతే నూతన పాలసీ విధానంలో కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పాలసీని మరోసారి పునరాలోచించి ఇసుక సామాన్య ప్రజలకి అది వేగంగా అందేలాగా చూడాలని, దానివల్ల కార్మిక సమస్యల పరిష్కారం అవుతాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దీని పేరు చినముషిడివాడ ఏఐటీయూసీ పెందుర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాం. ఇది కేవలం ప్రభుత్వాన్ని మేము ఇస్తున్నటువంటి ప్రారంభ హెచ్చరిక.